హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫస్ట్ అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా. రెసిపీ అందరికీ తెలిసిందే, బట్ నేను ప్రిపేర్ చేస్తున్నా, అందుకోసం అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది గవ్వలు ఉంటాయి కదా, గవ్వలు అంటాము. సో అవి కారం గవ్వలు అయితే చేస్తున్నా. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి స్నాక్ ఐటమ్స్ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అందులో ఈ మధ్య ఏది చేయలేదు కదా, అందుకోసం. సరే మరి ఫస్ట్ అయితే కొంచెం బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ. సో అది ఒక కప్ తీసుకున్నా. అది అండ్ కొంచెం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఒక స్పూన్ మైనంగా వేస్తే సరిపోతుంది. అది కొంచెం మిక్సీ పట్టేసుకొని బరకగా, ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్స్ మైదా ఉంది. మొన్న మనం మైసూర్ బజ్జీ చేస్తున్నాం కదా, అది కొంచెం మిగిలిపోయిందనమాట. అది కాస్త ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో 2 కప్పుల మైదా పిండికి ఒక కప్పు మైనంగా అవుతుంది ఇది. సో అది బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్ 2 కలిపేసుకొని ఇట్లా మనం మంచిగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో అవి 2 మిక్స్ చేసేసుకుంటే బాగా క్రంచీగా వస్తాయి అన్నమాట గవ్వలు అనేది. సో మనం చేసుకునేది కారం గవ్వలు కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. స్వీట్ అంటే బెల్లం పాకం వేసి చేస్తాం కదా, అవి బాగుంటాయి. ఇంకా బెల్లం పాకంవే బాగుంటాయి. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు లేరనమాట, అందుకోసం ఇంకా నేను కారం గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ చేస్తానండి ఇలాంటి రెసిపీస్. సో ఒక్కోసారి మార్నింగ్ కూడా వీలున్నప్పుడు చేసేస్తుంటా అనమాట. చిన్నవే కదా రెసిపీస్, త్వరగా అయిపోతుంది 10-15 మినిట్స్లో అని చెప్పేసి. సో ఇవి మనం కలిపేటప్పుడు అవి మనం బొంబాయి రవ్వ వేసి ఉంటాం కాబట్టి అవి బరకగా ఉంటాయి. కొంచెం మంచిగా సాఫ్ట్గా అట్లా పిండి అనేది కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ అండ్ దాంతోపాటు మీకు కావాలనుకుంటే ఘీ వేసుకోండి, లేదంటే నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఇట్లా చేసేసుకున్నాను అనమాట. సో పిల్లల చేతికి వీడియో తీయమని ఇస్తే ఇదో ఇట్లా ఇస్తారు. సో నాకైతే ట్రైపాడ్ లేక చాలా బేజారు వస్తుందండి. అసలు ఎక్కడ సెట్ చేయాలన్నా కూడా ట్రైపాడ్ లేక అసలు ఇబ్బంది అయిపోతుందన్నమాట. ట్రైపాడ్ ఉంటే మనం ఒక చోట సెట్ చేసేసుకుంటే అది మంచిగా నీట్గా వస్తుంది. పిల్లల చేతికి ఇస్తే బ్యాక్ సైడ్ కెమెరా కూడా సరిగ్గా క్లీన్ కూడా చేయకుండా తీసేస్తుంటారు. సో అందుకు ఇంకా త్వరగా ట్రైపాడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి. సో ఇదైతే గవ్వలు చేసే చెక్క అనమాట. ఇంతకుముందు నేను చేత్తో చేసేదాన్ని. చేత్తో చేయాలంటే చాలా బేజారు వస్తుందండి. 1-2 చేస్తామా, ఇంకా రెండోసారి చేయాలంటే అస్సలు చేయాలని అనిపించదు. అండ్ ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. సో జస్ట్ అట్లా ప్రెస్ చేసేస్తే మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ పల్చక్ కూడా అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చినా కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో అంటే ఇంట్లో ఉంటాను కాబట్టి, అందులో పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి మనకు తోచింది, మనకు వచ్చింది పిల్లలకి చేసి పెడుతూ ఉండాలని చెప్పేసి ఈ గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో దీంతోపాటు కారం చుట్టలు ఇంకా ఆల్రెడీ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా, సో అవి 2 అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ డే ఫ్రైడే. సో ఫ్రైడే రోజు అన్ని పనులు పెట్టుకొని కూడా నేను ఇవన్నీ పెట్టుకున్నాను చూడండి. సో బయట క్లీనింగ్ చేసుకోవాలి, బాల్కనీ అండ్ ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ పెట్టుకొని నేను ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సరే ఒక 10-15 మినిట్స్ పనే కదా అని చెప్పేసి. సో చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేసింది. చేత్తో అయితే మనకి సరిగ్గా రాదండి. అండ్ ఫోక్తో కూడా చేస్తారు, బట్ అది కూడా నాకు సరిగ్గా రాదు. అందుకే అది గవ్వలు చేసుకునే చెక్క అయితే తీసుకొచ్చా అనమాట. అవి చేసి పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కే లోపు నేను ఇక్కడ జంతికలకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో జంతికలు ఈ మధ్య అయితే నేను మినపప్పు అవి పెద్దగా యాడ్ చేయట్లేదండి. ఇంతకుముందు మినపప్పు అంటే దీంట్లో కొంచెం మినపగుండ్లు, శనగపప్పు ఇవన్నీ వేసేసి పల్లీలు కూడా యాడ్ చేసి అందులో కూడా అదొక రకమైన జంతికలు అయితే చేయొచ్చు. అది కొంచెం లేట్ ప్రాసెస్. ఇది మనకి ఏంటంటే బియ్యం పిండి ఇంట్లో అవైలబుల్ ఉంటే చాలు. సో కొంచెం పప్పుల పొడి అట్లా కలిపేసి వాము అండ్ తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసేసి జంతికలు ఇవి ఇంకా దానికంటే ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఈ జంతికలు అయితే.
అన్నీ కలిపి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ హీట్ ఎక్కేలోపు రెండు ఒకటేసారి ఫ్రై చేసేయచ్చు అనమాట. ఎందుకంటే రెండు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటివే కాబట్టి. ఈ గవ్వలు మనము ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు అండ్ ఎక్కువ ఆయిల్ కూడా అయిపోదన్నమాట. సో అంటే ఆయిల్ ఫుడ్ అని అనుకుంటారు కదా, ఈ స్నాక్ ఐటమ్ అయితే ఎక్కువ ఆయిల్ అయితే గుంజదనమాట. సో ఇవి బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తీసేసి మనం పాకం పట్టుకొని పాకంలో వెమ్మటే వేసేసుకోవచ్చు. పాకం గవ్వలైతే నాకెందుకో అవే ఇష్టము. ఈ కారం గవ్వలు ఇవన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. సో ఇంకా పిల్లలు ఏమంటే స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా ఇవి చేస్తున్నా. అంటే మనకి 1/2 కేజీ కంటే తక్కువే అండి మైదా పిండి తీసుకుంది. కాకపోతే దాంట్లో మనం కొంచెం బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కలిపి ఒక 1/2 కేజీ అయిపోతుంది మనకి పిండి. 1/2 కేజీ పైన అవుతుంది అనమాట. సో అంతే, ఇంకా ఇన్ని గవ్వలు అయితే అవుతాయి. ఒక 2-3 డేస్ వరకు అయితే బాగానే, ఇంకా మనం ఎలాంటి స్నాక్ కోసం వెయిట్ చేయనవసరం లేదు. సో పిల్లలు అడిగినామంటే తీసి ఇచ్చేయచ్చు ఈవినింగ్ టీ టైంలో అలాగా. సో దీంట్లోకి కారం అంటే మనం కారము అండ్ చాట్ మసాలా, కొంచెం సాల్ట్ మనం వేడి మీదనే వేసేస్తే మంచిగా కలిసిపోతాయి అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ దీన్ని అంటే మనం ఏదైనా ఒక వంట చేసామంటే దాన్ని మెప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో అందుకే ఫస్ట్ అది స్టార్ట్ అయిపోయిన అమ్మటే ఇంకా నేను పిల్లలకి మా వారికి అయితే ఇచ్చాను అనమాట. చూడండి టేస్ట్ అని చెప్పేసి. వాళ్ళైతే కొంచెం బాగుంది అని చెప్తే మటుకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏదైనా వంట చేసినప్పుడు కొంచెం మంచిగా రివ్యూ ఇస్తే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అంత కష్టపడి చేసి ఉంటాము. సో ఇదైతే ఇంకా జంతికలో ఇంకా ఇవి వేసేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి పప్పులు. కొన్ని పట్టి వేసేస్తే దాంట్లో ఎల్లిపాయ వేసేసి పప్పులు పట్టేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో కొన్ని మటుకే చేశాను అనమాట, ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఎందుకు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో థర్స్డే రోజు ఈవినింగ్ అంతా ఈ పని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తా. మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు అన్నా ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇలాంటివి అంటే ఎప్పుడు బయటవే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే కూడా మంచిది కదా అని చెప్పేసి. సో నాకు ఓపిక ఉంది చేయగలనంటే మటుకు చేసేస్తా, లేదు అంటే మటుకు కామ్గా అయినా ఉంటా కానీ బయట తక్కువ అనమాట తేవడం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫ్రైడే కదా, ఇంకా నైట్ పని అంతా చేసుకునేలోపు 10:30 ఆ టైం అయిపోయింది. బయట క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్ అన్నీ చేసుకునేలోపు సో ఇల్లు మొత్తం మాప్ పెట్టేసి ఇంకా ఇప్పుడైతే పూజకు అవన్నీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో మార్నింగే నాకు ఫ్రైడే వచ్చిందంటే కొంచెం అర్లీగా లేస్తూ ఉంటాను కాబట్టి వీడియో అనేది కొంచెం తక్కువగా తీసుకుంటూ ఉంటా. దట్టు ట్రైపాడ్ లేదు, అదొక పెద్ద పని అయిపోయింది. వీడియో ఎక్కడ పెట్టాలన్నా, మొబైల్ ఎక్కడ పెట్టి షూట్ చేయాలన్నా కూడా అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. సో అది ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే లాస్ట్ వీక్ కూడా నేను టార్టాయిస్ అనేది ఎంట్రన్స్లో ఉంది కదా, టార్టాయిస్ క్లీన్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంక ఇల్లు మొత్తం మాప్ పెట్టేసి స్నానానికి వెళ్ళే ముందు మటుకు నేను ఇట్లా కాఫీ తాగేసి ఆ తర్వాత, ఎందుకంటే ఎక్కువ అట్లీస్ట్ ఒక 1.5 అవర్ అయినా సరే నేను అక్కడ నిలబడే ఉండాలి కదా, అంటే నిలబడి అవి క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కాఫీ తాగితే ఎక్కువసేపు పని చేసుకోవడానికి ఓపిక అయితే వస్తుందన్నమాట. అదొక కుంటి సాకు అనుకోండి, అంటే ఫ్రైడే రోజు కాఫీ తాగడానికి అదొక కుంటి సాకు. యాక్చువల్లీ మార్నింగ్ లేస్తేనే కాఫీతో డే అనేది స్టార్ట్ అవుతుంది, అది పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఏదో కొంచెం అలా చెప్పేస్తున్నా అనమాట. సో కాఫీ అయిపోయిన తర్వాత ఇంకా నా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి బాక్స్ కూడా రెడీ చేయాలి. సో ఇలాంటి ఫ్రైడే రోజు మటుకు ఎక్కువ శాతం దాల్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను. ఇంకా వంట పని కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా వంట అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈలోపు ఇంకా ఫ్రేమ్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇట్లా దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేసేస్తే ఫ్రైడే వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా,
ఇంకా మొత్తం క్లీన్ అన్నీ చేసుకునేసరికి ఇత్తడి సామాన్లు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి. సో కామాక్షి దీపం అయితే మనకి ఇక్కడ నుంచి ఇటు సైడ్ అయితే మార్చేశాను. యాక్చువల్లీ ఉత్తరం సైడ్ ఉండాలని చెప్పేసి ఈ సైడ్ అయితే పెట్టాను అనమాట. లక్ష్మీదేవి అమ్మవారి ఎదురుగా కామాక్షి దీపం తమలపాకులతో వెలిగించాను ఈరోజు. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి తమలపాకులతో వెలిగించాను అనమాట. సో ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నా ఫ్రైడే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. మార్నింగ్ లేయాలి, కొంచెం పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో సక్సెస్ఫుల్లీ ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీ యొక్క లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్. సో లైక్ ఇచ్చి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ